బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇంద్రవెల్లిలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాకముందే 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు ఎగిరిపడుతున్నాయని మండిపడ్డారు. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది? 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి సాదిక్. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన విధానంతో ముందుకు పోతున్నారు. తెలంగాణ సబ్బండ వర్గాలకు పునర్నిర్మాణం చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు. స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. వేలాదిగా మంది వచ్చినటువంటి ఇంద్రవెల్లి పునర్నిర్మాణ సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగడుగున జేజేలు పలికడం జరిగింది. 15 రోజుల్లో 15,000 సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. త్వరలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1,00,000 మంది ఆడబిడ్డలకు ప్రియాంక గాంధీ సమక్షంలో ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 5 గ్యారంటీ స్కీమ్ లో 2 అమలవుతున్నాయి, మరో 2 కూడా అమలు కాబోతున్నాయి. అందులో భాగంగా 500 రూపాయలకి మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతో పాటుగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఆ తర్వాత 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇచ్చేయన్న అంశం పైన కూడా రాబోయే ఆర్థిక సంస్థలు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించినటువంటి అడవి బిడ్డలందరూ హర్షాతిరేకలు చేస్తున్నారు. గతంలో ఏనాడు ఏ ప్రభుత్వాల్లో కూడా అడవి బిడ్డలను పట్టించుకున్న దాఖలా లేదు. ఇక్కడ ప్రాంతాల అభివృద్ధిని గురించి ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుండి కూడా ఆయన 2021లో పీసీ చీఫ్ గా అయినప్పుడు ఇక్కడ భారీ బహిరంగ సభ, దళిత గిరిజన ఆత్మీయుల సంబంధించి ఆత్మగౌరవ దండోరా నిర్వహించారు. అదే తరహాలో ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి తొలి సభ కూడా ఈ ప్రాంతం నుంచి చేయడం తమకు సంతోషకరంగా ఉందని కూడా ఇక్కడ ప్రజలైతే పూర్తి విశ్వాసంతో ఉన్నారు. డెఫినెట్ గా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తాయని కూడా ఇక్కడి యువత నిరుద్యోగులందరూ కూడా ఆశాభావం వ్యక్తమిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా గ్యారంటీ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నడుచుకుంటాడన్నటువంటి అభిలాష, అదేవిధంగా ఆకాంక్ష కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. త్వరలోనే 200 ఉచిత విద్యుత్ అందిస్తామని, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని గృహజ్యోతి పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని కూడా మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్స్ లో ప్రధానమైన అంశం నేపథ్యంలో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాగోబా దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో ముఖాముఖి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించడం జరిగింది. వారు కూడా 60 కోట్ల సంబంధించినటువంటి నిధులను ఇస్తామని, వారి ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం
కృత నిశ్చయంతో ఉందని కూడా స్పష్టం చేయడం పట్ల ఆదిలాబాద్ జిల్లా నుంచి అభివృద్ధి కొనసాగుతుందని, అభివృద్ధి మొదలవుతుందని కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాలలో ప్రజల్లోకి తీసుకుపోతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్న దర్మిలా ఇక్కడ ప్రజలైతే హర్షాత రేఖలు వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల్లో 15,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చారు కనుక డెఫినెట్ గా నోటిఫికేషన్ వస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.